జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే మన బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది, కానీ రైతులకు బాగుండదు. వర్షాలు పడడం లేదు, ఆయన కూర్చుంటే వర్షాలు పడడు. ఆయన మంచి సీఎంఏ కాదనడంలే. నమ్మేది వ్యవస్థ కాదు. ఇప్పుడు మన పెద్దలు ఉన్నారు, పెద్దలు చెప్పింది మనం కొద్దిగానే పాటిస్తాం. పట్టిమా వాస్తవం చెప్తారు. మన తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని చెప్పిన పల్లెల నుంచి పుట్టి సిటీకి వచ్చింటారు. కానీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ సానుభూతి ఏముంటుందంటే ప్రజల్లో వచ్చేసి బాటకు పరకపోయింది. అందరు ఊర్లో పోతుండే. ఇప్పుడు చూడు, మా ఆదోని మండలం, ఆదోని నియోజకవర్గానికి ఎంతమంది పోయినారు బెంగళూరుకి బతకడానికి. ఇదే మీరు మీరు ఇదే టైంలో 8 గంటలకు రండి, ఈ బస్సులు పట్టుకో, ట్రైన్ పట్టుకో. అలాంటి పరిస్థితి వచ్చింది ఆదోనికి తీసుకొని. ఆదోనిలో అభివృద్ధి నిలబడిపోయింది. సాయిరెడ్డి మంచిగా చేస్తారు. ఆయన నీళ్ళకి మాత్రం ఇబ్బంది పెట్టడం లేదు, వాటర్కి మెయిన్ ఇబ్బంది పెట్టడం లేదు. మిగతావన్నీ ఇబ్బంది ఉన్నాయి. ఏడపోయినా లంచం లేనిది పని కావడం లేదు. నా అభిప్రాయం, ఏ ఆఫీస్ కన్నా లంచం కావాలా, లంచం లేనిది పని కావడమే లేదు. అది సమస్య, మెయిన్ సమస్య. చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు కానీ 1100 ఫోన్ చేయంటారు. ఇప్పుడు మీ సెల్లింగ్ చేయండి, అసలు తగలదు. అన్నీ బిజీ, ఏ పని కావడం లేదు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ మాట్లాడినాడు టీవీలో, పర్ఫెక్ట్గా మాట్లాడినాడు. అంటే చంద్రబాబు నాయుడు మేము కోపం చెప్పడం లేదు, పర్ఫెక్ట్గా మాట్లాడినాడు. వెన్నుపోటు పొడిచేవాడు. మరి ప్రత్యేక హోదా కావాలనేది ఆయనే, మరి ప్రత్యేక హోదా వద్దనేది ఆయనే. ప్యాకేజ్ ప్రత్యేక హోదా ఒప్పుకొని అసెంబ్లీ తీర్మానం చేసి ధన్యవాదాలు తెలిపినారు మరి ఆయనకి. మరి ధన్యవాదాలు తెలిపిన వాళ్ళు మళ్ళీ ఈరోజు ఎందుకు మరి దీక్ష చేస్తున్నావు? నీ ఒక్క రోజు దీక్ష చేస్తే 10 కోట్లు ఖర్చు. ఈరోజు దీక్షకి 50 కోట్లు ఖర్చు. 50 కోట్లు అంటే ఒక నియోజకవర్గానికి ఇస్తే హ్యాపీగా డెవలప్మెంట్ అవుతుంది. నువ్వు 12 అవర్స్ చేసే దీక్షకి ఎంతో నష్టం పడాల్సి వస్తుంది, 12 అవర్స్ చేసే దీక్షకి. కానీ ఆయన కూడా మంచి నాయకుడే కాదనడం లేదు. సీనియర్ నారా చంద్రబాబు నాయుడు సీనియరు. హైటెక్ సిటీ కట్టినాడు హైదరాబాద్కి, మంచి పరిపాలన చేసినాడు. ముందు భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఈయన కూడా కొద్ది మార్పు చేసుకోవాలా. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మంచి, ఆయన ఇప్పుడు చాలా ఊపు ఉంది, ఆయన వస్తారని చాలా హోప్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో ఏమవుతుందంటే ఇప్పుడు బీజేపీతో పొత్తుందేమో, ఈయన బీజేపీతో కలుస్తున్నాడేమో అని ఒక అపోహలు ఉన్నాయి. అది తొలగిపోవాలా. అవి తొలగిపోవాలంటే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ మీద ఆయన కూడా ఏదైనా ఒకటి చేయాల. అంటే అన్నీ ఈయన జగన్మోహన్ రెడ్డి అన్ని చేసినవని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, కాపీ కొడుతున్నాడు. ఆ రోజు నల్ల బ్లాక్ డ్రెస్ వేసుకొని అసెంబ్లీ పోయా, బ్లాక్ డ్రెస్ వేసుకొని ఈయన దీక్ష చేశా, బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆడ కూర్చున్నా, అవి కూర్చొని ఈయన కొడుతున్నాడు. ఇప్పుడు ఈయన చూడు, ఫిబ్రవరి 1వ తేదీ రాష్ట్రం బంద్, ఒక సీఎం రాష్ట్రం బంద్కి పిలిపించా, ధర్నా పిలిపిస్తే ఏదో ఓకే. ఆయన సీఎం ఉండి ధర్నా పిలిపించడం మనకి ఎంత బాధ కనబడిస్తుంది. అది చాలా బాధ కదా. ఒక సీఎం అయినా బంద్ పిలిపించడం మంచి పద్ధతి కాదా అనుకున్నాము. ఇంకోటి పోలవరం రోజు దాన్ని పొడిగిస్తూనే ఉన్నారు. ఏమన్నా జనవరి 31వ తేదీ పోలవరం పూర్తి అవుతుందనే. మరి ఇప్పుడు ఏమంటారు, ఒక గేట్లు కట్టినాడు, ఆ గేట్లకి ఎవరైనా ఓపెనింగ్ అందరూ జనాలు పిలిచిపోతారు ఆర్టీసీ బస్సులో. ఈయన మన చంద్రబాబు నాయుడు ఇంకో ఓపెనింగ్ కాలే దాన్ని చూసుకోపోతారు. డాక్రా మహిళలు కొట్టేనా మనుషులా? డాక్రా మహిళలకు 10,000 స్మార్ట్ ఫోన్ అంటే మీద వాళ్ళు మనుషులు కాదా? అంటే పురుషులు ఓటేసే లేదా? వాళ్ళని ఒక్కడే ఓటేస్తారా? మీరు చెప్పండి సార్, దీనికి న్యాయం చెప్పండి. వాళ్ళు ఒకటేనా? సామాన్య ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా చూడాలి కదా. కులాలు పెడతాడు, బీసీ కార్పొరేషన్ అంటాడు, కాపులు అంటాడు, ఎస్సీ అంటాడు. అంటే వాళ్ళు ఒకటి అందరూ వస్తారా? ఎలక్షన్స్ వచ్చినప్పుడు అన్నీ గుర్తుకొస్తాయా? ఇన్ని రోజులు ఏంది జగన్మోహన్ రెడ్డి 2017లోనే చెప్పినాడు 2000 పింఛన్ చేస్తారని. ఈయన ఇప్పుడు చేసిర్చా, ఆయన కాఫీ కొట్టాడు. మాట వరుస మనకి ఏమవుతుంది, కాఫీ కొట్టినాడని అనిపిస్తుంది కదా. కాఫీ కొట్టినాడు, ఈయన కాఫీ కొట్టే ఈ పనులు చేస్తున్నాడు. కాబట్టి ఏమంటా అంటే ఈయన సీనియరు, ఆయన జూనియరు. జగన్మోహన్ రెడ్డి మంచి భవిష్యత్తు ఉంది, ఆయన సీఎం కాడు, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని మంచిగా తెలివి కూడా ఉంది, ఆయనకి లేదని చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తున్నారేమో నా అభిప్రాయం. ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటారు. ఇప్పుడు రాజధాని పచ్చగా పండే పొలాల్లో 5 ఏళ్ళు వర్షం రాకపోయినా కానీ ఆడ మనకు వర్షం బాగా 5 ఏళ్ళు వర్షం రాకపోయినా కానీ పండుతాయి. ఆ పొలాల్లో పోయి గవర్నమెంట్ ఆ రైతులతో 32,000 ఎకరాలు తీసుకొని కట్టేది అవసరం మనకి. ఎక్కడన్నా వేరే చోట పోతేనే గవర్నమెంట్, ఎక్కడ గవర్నమెంట్ అక్కడ పోతే అక్కడ వాళ్ళు పరిశ్రమవేత్తలు వస్తారు. ఈయన పోయి 33,000 ఎకరాలు గవర్నమెంట్ మంచి భూములు తీసుకొని వేల కోట్లు విలువ చేసే భూమి ఈయన ఆడపోయి రాజధాని కడితే ఎంత బాగుంటుంది? అది బాగుంటుంది కదా. నేనేమంటున్నా అభిప్రాయాలు మనం కూడా ప్రజల్లో తెలుసుకోవాలి, ఇంకా నీటి తెలుసుకోవాలా. ఇప్పుడు ఇంకోటి ఏమైపోయింది, జమకుండ కంపెనీ మెంబర్స్ లంచాలు తింటున్నారు. వీళ్ళు కానీ వాళ్ళనే కాదు, ఒక ఇల్లు శాంక్షన్ అయినా డబ్బు, ఒక దొడ్డి శాంక్షన్ అయినా డబ్బు, ఇవన్నీ డబ్బుతో కూడిన పనిగా మొదలవుతుంది. ఇంకోటి ఏమైందంటే నేను చెప్పాలనుకునేది ఒకటి విషయం మర్చిపోయినాను. పింఛన్ 3,000 ఇచ్చినారు కదా. ఇప్పుడు ఒక తండ్రి కొడుకు ఇచ్చే వాల్యూ ఇస్తాడు. ఈడ నువ్వు 3,000 చేస్తే ఇంకా తండ్రి ఇంట్లో ఉండు, బయటికి పొడిస్తాడు. ఓలే కొడక నువ్వు సాకుపోతుంది. ఒక కొడుకు విలువ తెలియాలంటే తండ్రిని సుఖపెట్టినప్పుడు
అప్పుడు తండ్రికి విలువ బాగుంటుంది. నువ్వు 3,000 రూపాయలు ఇస్తే వాళ్ళు మస్తు జల్సాగా తింటారు, సబ్బరిచి తింటారు. నువ్వు ఇచ్చిన డబ్బులు ఒకటైతే ఒకటైతే ఇస్తావా, 4-5 అయితే బార్లో కూర్చొని తాకి తినిడిస్తారు. నాలో దునియా చేస్తారు. ఇట్లా ఇది సమయం పద్ధతి కాదని నా అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.